ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాహకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు, జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక చెప్పబోయే పాయింట్లను ఒక 6 పాయింట్లుగా విభజించను. ఎవరికైనా కూడా 6 పాయింట్లు చూస్తే ప్రతి పాయింట్లోనూ స్కామ్ ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అన్నది కూడా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పబోతా ఉన్నా. డిఎస్సి మొదటిది. డిఎస్సి మాత్రమే కాదు, ఏ పరీక్ష, ఏ పేపర్ తయారీ ప్రశ్నలైనా కూడా, డిఎస్సి కాదు, ఎనీ పరీక్ష, ఏ పరీక్ష అయినా, ఏ పేపర్ తయారీ అయినా కూడా ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ, ఇవన్నీ కూడా అత్యంత కాన్ఫిడెన్షియల్గా జరగాలి ఏ పరీక్షకైనా కూడా. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్త ఏమైంది ఒకసారి గమనించండి. డిఎస్సి క్వశ్చన్ పేపర్లను SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్ను. పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. మామూలుగా 2 డిపార్ట్మెంట్స్, ఒకటి ప్రిపరేషను, ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ను పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీ ప్లస్ పరీక్షల నిర్వహణ, ఈ 2 బాధ్యతలను కూడా ఒకరికే SCERT డైరెక్టర్కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడ నుంచి స్కీమ్ అనేది స్కామ్గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ పోతా ఉంది. డిఎస్సి పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బతీసినారు. అక్రమాలను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నుంచి ఆద్యం పోశారు. చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని చూసుకోండి. ఇక్కడ నుంచి చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని, దాన్ని అప్లోడ్ చేసే పనిని అవుట్సోర్స్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి అవసరమైతే నేరం ఈజీగా వారిపై వేయొచ్చు అనే దుర్బుద్ధితో కూడా అనుకోవచ్చు, ఏకంగా ఈ ప్రక్రియను అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో చేయించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కృష్ణా జిల్లాలో ఇందులో పనిచేసే అవుట్సోర్స్డ్ ఉద్యోగి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. అంతటితో ఆగిపోలా. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్ 2లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, ఫస్ట్ ర్యాంక్ రావడమే కాకుండా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో కూడా జోన్ 2లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం,
అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం నిజంగా ఇది అతిపెద్ద స్కామ్కు సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకా ఎంతమందికి లీక్ అయిందో ఇది కనిపిస్తూ ఉంది. కనిపించినవి ఇక్కడ నుంచి ఇంకెంతమందికి లీక్ అయిందో అనేది కనిపించడం, అది ఇంకా లోతుగా పోతే తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒకే వ్యక్తి పరీక్షా నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇది ఒక పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ, ఈ క్యాండిడేట్ నిజంగా మెరిట్తో ర్యాంకు సాధించాడు అని మీరు భావించి ఉంటే, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంది కథ. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్కి ఉద్యోగం రావాలి కదా. ఇదే క్యాండిడేట్కు నిజంగా మెరిట్తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తూ ఉంది కదా, అతడి ఐడి కనిపించకుండా చేశారు, అతడి ఐడిని కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు, సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్లో మార్పులు ఆయన పేరు లేదు, మెరిట్ లిస్ట్లో మార్పులు ఇష్టానుసారంగా ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ కన్నా మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?